హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 34. సో మనం ఈరోజు ఏం చూద్దామంటే రెండు ఇంటర్వ్యూ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక లిస్ట్లో కొన్ని ఐటమ్స్ అనేవి ఇస్తారు. సో ఆ ఐటమ్స్ ఎలా ఇస్తారంటే వరుసగా ఇస్తారనమాట. సో 1 to 10 లోపల వరుసగా కొన్ని నెంబర్స్ అనేవి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 4, 5, 6, 7, 8, 9, సో ఈ విధంగా ఇచ్చారు. సో మనకి 1 to 10 లోపల నెంబర్స్ అనేవి మనకు వరుసగా ఇస్తారు. సో దాంట్లో ఒక నెంబర్ అనేది మిస్ చేసి ఇస్తారనమాట. సో ఆ మిస్ చేసిన నెంబర్ మనం కనుక్కోవాలి. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి మిస్ చేసిన నెంబర్ ఏంటి? సో 3 అనే నెంబర్ మనకి మిస్ అయి ఉందన్నమాట. సో ఆ నెంబర్ అనేది మనం కనుక్కోవాలి. అదేవిధంగా సో ఇక్కడ 3 అనేది ఇచ్చేసారు. సో ఇప్పుడు ఏం చేశారు అంటే 7 అనేది తీయలేదు. సో ఇప్పుడు మనకు మిస్సింగ్ నెంబర్ ఏంటి? 7. సో ఆ 7 అనే నెంబర్ మనం కనుక్కోవాలన్నమాట. సో అర్థమైంది కదా, క్వశ్చన్ అర్థమైంది కదా. సో 1 to 10 నెంబర్స్ లోపల మనకి వరుసగా నెంబర్స్ అనేవి ఇస్తారు. సో ఆ నెంబర్స్ లోపల మనకి ఒక నెంబర్ అనేది మిస్ చేసి ఇస్తారనమాట. సో ఒకే ఒక్క నెంబర్ అనేది మిస్ చేసి ఇస్తారు. సో రిమైనింగ్ నెంబర్స్ అనేవి వరుసగా ఇచ్చి ఒక నెంబర్ అనేది మిస్ చేసి ఇస్తారనమాట. సో ఆ మిస్ అయిన నెంబర్ మనం కనుక్కోవాలి. సో అర్థమైంది కదా క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఒక లిస్ట్ని మనం యూజర్ ఇన్పుట్కి తీసుకోవాలి. సో అది ఏ విధంగా తీసుకుంటామో చూద్దాం. సో ఎల్ఎస్టీ అనే వేరియబుల్ లోపల మనం ఏం చేస్తాం? సో ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్ అని పెడతాం. సో ఇప్పుడు మనం ప్రింట్ ఎల్ఎస్టీ అని పెడితే మనకేమవుతుంది? సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసి ఇక్కడ కొన్ని నెంబర్స్ అనేవి ఇవ్వాలి. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. సో ఈ విధంగా నెంబర్స్ అనేవి ఇచ్చారనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎంటర్ చేసినప్పుడు మనకి ఏమైంది? లిస్ట్ లోపల ఆ నెంబర్స్ అనేవి ఉన్నాయి. కానీ ఈచ్ నెంబర్ మనకి ఏ డేటా టైప్లో ఉంది? స్ట్రింగ్ డేటా టైప్లో ఉంది. ఎందుకనంటే ఇక్కడ మనకి సింగిల్ కొటేషన్లో ఉంది కదా. సో సింగిల్ కొటేషన్లో ఉంటే ఏంటది? స్ట్రింగ్ డేటా టైప్లో ఉంది. సో మనం ఏం చేయాలంటే దాన్ని ఇంటిజర్ డేటా టైప్లో మార్చాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం? ఏఆర్ఆర్ అని చెప్పి ఒక ఎంటీ లిస్ట్ తీసుకుందాం. ఫర్ ఐ ఇన్ ఎల్ఎస్టీ. సో ఐ ఇన్ ఎల్ఎస్టీ అంటే ఎల్ఎస్టీ ఐ లోపలికి మనకి ఎల్ఎస్టీలో ఉన్న ఐటమ్స్ ఒక్కొక్కటిగా వస్తుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే అర్రేలోకి అపెండ్ చేయాలి. ఏఆర్ఆర్ అనే వేరియబుల్లోకి అపెండ్ చేయాలి. ఏఆర్ఆర్ డాట్ అపెండ్ ఆఫ్. మనం డైరెక్ట్గా అపెండ్ చేయాలా, దాన్ని ఇంటీజర్లో మార్చి అపెండ్ చేయాలా? సో దాన్ని ఐని మనకి ఐలో ఒక్కొక్క ఐటమ్ వస్తుంది కదా. సో అది స్ట్రింగ్ డేటా టైప్లో ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే దాన్ని ఇంటీజర్ డేటా టైప్లోకి మార్చి దాన్ని ఏఆర్ఆర్ అనేది ఉంది కదా. సో ఆ లిస్ట్లోకి అపెండ్ చేయాలన్నమాట. సో ఇంట్ ఆఫ్ ఐ అని పెడితే సరిపోతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రింట్ ఏఆర్ఆర్ అంటున్నాను. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందో రావట్లేదో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను రన్ చేశాను. సో రన్ చేసి నెంబర్స్ అనేవి ఇచ్చాను. సో ఎంటర్ చేసినప్పుడు చూడండి. సో మనం తీసుకున్న నెంబర్స్ అనేవి కరెక్ట్గానే వచ్చాయన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో మిస్ అయిన నెంబర్ అనేది మనం ప్రింట్ చేయాలి. సో దీంట్లో ఏ నెంబర్ మిస్ అయింది? మనకి 4 అనే నెంబర్ మిస్ అయింది. సో మన అవుట్పుట్ ఏం చూపించాలి? 4 అనే నెంబర్ చూపించాలన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇది ఎలా చేయొచ్చు? సో ఒకసారి ఈ వీడియోని పాజ్ చేసి ఒకసారి ఆలోచించండి ఏ విధంగా చేయొచ్చు అని. సో ఇక్కడ ఏమంటున్నాడు? సో 1 to 10 నెంబర్స్ అంటున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను 1 to 10 నెంబర్స్ అంటున్నాను. సో 1 to 10 నెంబర్స్ లోపల మిస్ అయిన నెంబర్ కనుక్కోమంటున్నారు. సో మిస్ అయిన నెంబర్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం? సో 1 to 10 నెంబర్స్ అంటున్నారు. సో దాంట్లో ఒక్క నెంబర్ మిస్ అవుతుంది. సో ఒక్క నెంబర్ మిస్ అవుతుంది, ఆ నెంబర్ మనం కనుక్కోవాలి. సో అది ఎలా చేయొచ్చు? సో ఇలా చేయొచ్చు కదా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ని నెంబర్స్ ఇస్తున్నాడు? 1 to 10. సో 10 అంటే ఇక్కడ మనం 11 అని పెట్టచ్చా? సో 11 పెట్టచ్చు అనమాట. సో ప్రింట్ అయ్యి అంటే మనకేమవుతుంది? సో ఇప్పుడు నేను రన్ చేస్తే మనకేమవుతుంది? 1 to 10 నెంబర్స్ అనేవి మనకి వరుసగా వస్తాయన్నమాట. సో చూడండి 1 to 10 నెంబర్స్. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సో ఈ 1 అనేది ఈ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేద్దాం. సో ఉంటే మనం ఏం చేయాలి? సో దాన్ని ప్రింట్ చేయబడలేదు. ఒకవేళ ఆ లిస్ట్లో లేకపోతే మనం ప్రింట్ చేయాలన్నమాట. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇఫ్ సో ఈ ఐ అనేది మనకి నాట్ ఇన్ ఏఆర్ఆర్లో లేకపోతే అప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రింట్ ఐ అని అంటున్నాం అనమాట. సో ఇప్పుడు క్లియర్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసి ఇప్పుడు అవుట్పుట్ ఇస్తాను. సో ఇచ్చి రన్ చేస్తాను చూడండి. సో మనకి మిస్ అయిన నెంబర్ ఏంటి? 4. సో 4 అనే నెంబర్ వచ్చిందనమాట. సో ఇప్పుడు రన్ చేసి ఇంకో నెంబర్ అనేది ఇద్దాం. 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇప్పుడు ఎంటర్ చేసినప్పుడు మనకి మిస్ అయిన నెంబర్ ఏంది? 3. సో 3 అనేది మనకు వచ్చాయన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో ఇది ఎలా వర్క్ అవుతుందో చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేసాం? వీటన్నింటినీ యూజర్ ఇన్పుట్కి తీసుకుందాం.
సో ఇక్కడ దాకా మీకు క్లారిటీ ఉంది కదా. సో ఇక్కడ దాకా మనం ఏం చేసాం, సో అర్రేని యూజర్ ఇన్పుట్గా తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాడు ఏమంటున్నాడు, అర్రే లోపల లిస్ట్ ఐటమ్స్ మనకి 1 to 10 నెంబర్సే ఇస్తారంటున్నారు. సో దాంట్లో ఒక నెంబర్ మిస్ అవుతే ఆ నెంబర్ కనుక్కోమని చెప్పాడు మనకి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, 11 అంటున్నాం. సో 11 అని ఎందుకు అంటున్నాం, 1 నుంచి 10 నెంబర్స్ మనం ప్రింట్ చేయడం కోసం చూస్తున్నాం. సో ఫస్ట్ మనకి ఐలో 1 వస్తుంది, ఆ తర్వాత 2 వస్తుంది, ఆ విధంగా 3 వస్తుంది. అదే విధంగా మనకి 10 దాకా ఐలో ఒక్కొక్క వాల్యూ అనేది వస్తుంది. సో ఆ వాల్యూని మనం ఈ అర్రేలో ఉందో లేదో చెక్ చేస్తున్నాం. సో ఒకవేళ లేకపోతే మనం ఏం చేస్తున్నాం, ఐని ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏదో ఒక వాల్యూ మిస్ అవుతుంది కదా. సో ఇక్కడ ఈ కేసులో చూసుకోండి, మనకి ఫస్ట్ అనేది 1 వస్తుంది. సో 1 అనేది అర్రేలో లేదా ఉంది కదా, సో ఉంది కాబట్టి మనకి ప్రింట్ అవ్వదు. ఆ తర్వాత ఐలో 2 వస్తుంది. సో 2 అనే నెంబర్ మనకి అర్రేలో ఉంది కదా, సో 2 అనేది ప్రింట్ అవ్వదు. ఆ తర్వాత 3 అనేది వస్తుంది. సో 3 అనేది మనకి ఇది కాదు అర్రే. సో 3 అనేది అర్రేలో ఉందే లేదు. సో లేదు కాబట్టి మనకి 3 అనేది ప్రింట్ అవుతుంది. సో ఆ విధంగా చెక్ చేసుకొని మనకి లేని వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా చేస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే వాడు మ్యాక్సిమం నెంబర్ ఇయ్యలేదు మనకి. సో వాడు ఏమంటున్నాడంటే 1 to 10 నెంబర్స్ అనే కాదు, సో వాడు ఎక్కడ దాకా ఇవ్వచ్చు. సో దాంట్లో ఒక నెంబర్ అనేది, కానీ మనకి ఇచ్చేది మాత్రం ఆ నెంబర్స్ అన్ని ఆర్డర్లో ఇస్తారు అండ్ ఆర్డర్లో ఇస్తారు అంటున్నాను. సో అసెండింగ్ ఆర్డర్ నుంచి డిసెండింగ్ ఆర్డర్ లాగా ఇస్తారు. సో దాంట్లో ఒక వాల్యూ అనేది మిస్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 50 దాకా ఇచ్చి 50 లోపల ఒక వాల్యూ అనేది మిస్ చేసి ఇస్తాడు. సో ఆ వాల్యూని మనం కనుక్కోవాలి. లేకపోతే వాడు 1 to 100 దాకా ఒక నెంబర్స్ అనేది తీసుకొని సో ఆ నెంబర్స్ లోపల ఒక వాల్యూ మిస్ చేసి ఇస్తాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి, 1 to 100 లోపల నెంబర్స్ని చెక్ చేయాలన్నమాట. సో అదే విధంగా చేయొచ్చు. సో ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ పెడితే సరిపోద్ది కదా. సో మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ అంటే ఏంది, ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ ఏంది మనకి. సో దీంట్లో పెద్ద నెంబర్ ఏంటి 10. సో 10 దాకా ఇచ్చారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 దాకా ఇస్తారు. సో 100 దాకా ఇక్కడ 1 నుంచి 100 దాకా ఇస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం, మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ అంటే ఏమవుద్ది, 100 అవుద్ది. సో 100 అవుద్ది. అప్పుడు 1 నుంచి 100 దాకా మనకి నెంబర్స్ అని ఒక్కొక్కటి వస్తుంది. సో ఒకవేళ ఆ నెంబర్ అనేది ఆ లిస్ట్లో లేకపోతే అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ నెంబర్ అనేది మనం ప్రింట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ +1 అని పెడితే సరిపోద్ది కదా. సో ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు రన్ చేసి నేను సేమ్ ఇన్పుట్స్ ఇస్తాను. సో ఎంటర్ చేసినప్పుడు మనకేమైంది, సో ఎర్రర్ అనేది వచ్చింది. సో ఎర్రర్ ఏంటి, సో మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ అంటున్నాం. సో మ్యాక్స్ ఆఫ్ లిస్ట్ అంటే ఇక్కడ మ్యాక్స్ లిస్ట్లో మనకేముంటాయి, స్ట్రింగ్ డేటా టైప్ కదా ఉండేది. సో మనకి ఆ స్ట్రింగ్ని మనం కన్వర్ట్ చేసి అర్రేలో కదా మార్చింది. సో ఇక్కడ ఏఆర్ఆర్ కదా పెట్టాల్సింది, ఏఆర్ఆర్. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసి ఇన్పుట్స్ అనేవి ఇచ్చాను. సో ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసినప్పుడు మనకి మిస్ అయిన వాల్యూ వచ్చిందనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకి ఇంటర్వ్యూలో అడిగేదానికి క్వశ్చన్స్ ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను రిప్లై అనేది ఇస్తాను అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంకో క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఈ క్వశ్చన్ మనకి మ్యాక్సిమం చాలా ఇంటర్వ్యూలు అడిగారు. సో చాలాసార్లు ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో మీరేం చేస్తారంటే ఈ క్వశ్చన్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి కొన్ని ఐటమ్స్ అనేవి ఇస్తారనమాట. 1, 3, 7, 2, 3. సో ఇలా లిస్ట్లో కొన్ని ఐటమ్స్ అని ఇచ్చారు. కానీ కొన్ని ఐటమ్స్ అని ఇచ్చారు కదా. సో దీంట్లో ఒక నెంబర్ అనేది మనకి 2 టైమ్స్ ఇస్తారనమాట. సో ఆ నెంబర్ అనేది మనం ప్రింట్ చేయాలి. సో అర్థమైంది కదా. సో దీంట్లో మనకి ఏ నెంబర్ 2 టైమ్స్ ప్రింట్ అయింది, 3 అనే నెంబర్ 2 టైమ్స్ ప్రింట్ అయింది. సో మనం ఏం చేయాలి, 3 అనేది మనం ప్రింట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ప్రింట్ అవ్వలేదు, 7 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏ ఐటమ్ 2 టైమ్స్ ప్రింట్ అయింది, 7 అనే ఐటమ్ 2 టైమ్స్ ప్రింట్ అయింది. సో మనం 7 అనేది ప్రింట్ చేయాలన్నమాట. సో క్వశ్చన్ అర్థమైంది కదా. క్వశ్చన్ ఒక లిస్ట్ లోపల కొన్ని నెంబర్స్ అనేవి ఇస్తారు. సో ఏ నెంబర్ అయితే 2 టైమ్స్ రిపీట్ అవుద్దో ఆ నెంబర్ అనేది మనం ప్రింట్ చేయాలన్నమాట, అవుట్పుట్గా చూపించాలన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇది ఎలా చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉండొచ్చు. సో ఇది మనం కొంచెం డిక్షనరీ వాడి యూజ్ చేద్దాం. సో మనం డైరెక్ట్గా కౌంట్ ఆఫ్ అనే మెథడ్ వాడి కానీ యూజ్ చేయొచ్చు. సో ఈ మెథడ్ గురించి మీకు ఐడియా ఉంటే మీ ఓన్గా మీరే ట్రై అవుట్ చేయండి. సో ఒకవేళ దీనికి కౌంట్ ఆఫ్ అనే మెథడ్ వాడి సొల్యూషన్ రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను దానికి ఆన్సర్ అనేది మీకు సొల్యూషన్ పెడతాను. ఓకేనా. సో ఈ క్వశ్చన్ అనేది మనం ఇప్పుడు డిక్షనరీస్ వాడి చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సో ఒక లిస్ట్ ఇస్తారు అంటున్నాము. సో మనం ఫస్ట్ స్టెప్ ఏంటి, లిస్ట్ ఇస్తారు అంటున్నాం. సో లిస్ట్ ఇస్తున్నారంటే మనం ఏం చేయాలి, యూజర్ ఇన్పుట్గా తీసుకోవాలి. సో అదేవిధంగా LST ఈక్వల్ టు ఇందాక చూసాం కదా మనం, ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. అదేవిధంగా మనం ఏఆర్ఆర్ అనే ఒక ఎంటీ లిస్ట్ తీసుకున్నాం. సో దాంట్లో ఫర్ ఐ ఇన్ LST. సో LSTలో ఉన్న ఒక్కొక్క ఐటమ్ మనం దేంట్లోకి అపెండ్ చేయాలి, ఏఆర్ఆర్ దాంట్లోకి అపెండ్ చేయాలి. ఏ విధంగా అపెండ్ చేయాలి, అది అపాయింట్ కదా, అపెండ్.
అపెండ్ ఏ విధంగా అపెండ్ చేయాలి, ఇంటీజర్లో మార్చి అపెండ్ చేయాలన్నమాట. సో ఇంటీజర్లో మార్చి అపెండ్ చేసి ఇప్పుడు ప్రింట్ ఏఆర్ఆర్ అను. సో ఇప్పుడు మనం తీసుకున్న నెంబర్స్ కరెక్ట్గానే వస్తున్నాయి, రావట్లో చూద్దాం. 2, 3, 5, 2, 7, 9. సో దీంట్లో మనకి 2 టైమ్స్ రిపీట్ అయిన నెంబర్ ఏంది 2. సో మనకు అవుట్పుట్ ఏం రావాలి 2 అని రావాలి. సో ఇప్పుడు మనం ఒక యూజర్ ఇన్పుట్ కదా రీడ్ చేసింది. సో యూజర్ ఇన్పుట్ చేసాం, మనకి కరెక్ట్గానే యూజర్ ఇన్పుట్ అనేది కరెక్ట్గానే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఈ లిస్ట్ లోపల ఏ నెంబర్ అయితే 2 టైమ్స్ రిపీట్ అవుతుందో ఆ నెంబర్ అనేది మనం ఏం చేయాలి, సో ఆ నెంబర్ అనేది మనం ఏం చేయాలి, అవుట్పుట్గా చూపించాలన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇది ఇప్పుడు మనం చేయాలి. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఒక ఎంటీ డిక్షనరీ అనేది తీసుకుందాం. సో ఎంటీ డిక్షనరీ ఎలా తీసుకుంటాం, సో డి అనే వేరియబుల్ లోపల ఒక ఎంటీ డిక్షనరీ మనం సింపుల్గా ఇదైనా పెట్టవచ్చు. ఎంటీ డిక్షనరీకి ఎలాగైనా తీసుకోవచ్చు డైరెక్ట్గా, లేకపోతే డిక్ట్ ఆఫ్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా తీసుకున్నా అది మనకి ఏమని చూపిస్తుంది, ఎంటీ డిక్షనరీ అనేది చూపిస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇక్కడ నేను ఒక ఎంటీ డిక్షనరీ అనేది తీసుకున్నాను. సో దీంట్లోకి ఒక్కొక్క వాల్యూ మనం యాడ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ ఏఆర్ఆర్ ఇప్పుడు చూడండి. సో ఇఫ్ మనకి ఐ నాట్ ఇన్ డి, సో ఐ నాట్ ఇన్ డిలో లేకపోతే మనం ఏం చేస్తామంటే సో ఐని మనం పంపిస్తాం. సో ఎలా పంపిస్తాం, డిఎఫ్ఐ ఈక్వల్ టు 1 అని పంపిస్తాం. సో డిఎఫ్ఐ పంపిస్తాం. సో ఈక్వల్ టు 1 అనేది ఏంటంటే మనకి దాని కౌంట్ అనమాట. ఒకవేళ ఐగాని ఉంటే, సో ఐగాని ఉంటే మనం ఏం చేస్తాం, డిఎఫ్ఐ ప్లస్ ఈక్వల్ టు 1. సో డిఎఫ్ఐలో ఉన్న వాల్యూకి మనం దానికి ఒకటి యాడ్ చేస్తున్నాం అనమాట. సో అర్థమైంది కదా. సో ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ రన్ చేసి చూపిస్తాను అనమాట మీకు. సో ప్రింట్ డి, సో బాగా గమనించండి. సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. ఇక్కడ దాకా ఏంటి మనకి యూజర్ ఇన్పుట్, ఒక లిస్ట్ యూజర్ ఇన్పుట్గా తీసుకోవడం ఎలా అని చెప్పి ఈ 4 లైన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇది నేను కాపీ చేసుకుంటాను. సో ఈసారి రన్ చేసినప్పుడు పేస్ట్ చేస్తాను. సో రన్ చేశాను, పేస్ట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి మనకి 2 అనే ఐటమ్ 2 టైమ్స్ ఉంది, 3 అనే ఐటమ్ 1 టైము, 5 అనే ఐటమ్ 1 టైము, 7 అనే ఐటమ్ 1 టైము, 9 అనే ఐటమ్ 1 టైం ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. సో అర్థమైంది కదా. సో ఇది ఫస్ట్ మనకి ఐలోకి ఏమొస్తుంది, సో ఫర్ ఐ ఇన్ ఏఆర్ఆర్. సో ఏఆర్ఆర్లో ఏముంటుంది మనకి, సో ఈ ఐటమ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మనకి ఐలోకి ఏమొస్తుంది 2 అనేది వస్తుంది. సో 2 అనేది ఈ డిక్షనరీలో లేదు కదా, స్టార్టింగ్ ఈ డిక్షనరీ అనేది, సో మీకు అర్థం కూడా కోసం పెడతాను. స్టార్టింగ్ 2 అనేది డిక్షనరీలో లేదు కదా. సో లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, సో 2 అనే కీకి మనం వాల్యూ ఏమి ఇస్తాం, 1 అనేది ఇస్తాం. సో అర్థమైంది కదా. సో 2 అనే కీకి మనం వాల్యూ అనేది 1 అని ఇచ్చి సో 1 అనేది ఇస్తాం అనమాట. సో అప్పుడు మనకి డిక్షనరీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏ ఐటమ్ వస్తుంది, ఐలోకి 3 అనేది వస్తుంది అనమాట. సో 3 అనేది దీంట్లో ఉందే, సో ఈ డిక్షనరీలో ఉంది 3 అనేది. సో 3 డిక్షనరీలో ఉందంటే మనం కీ తీసుకోవాలి. సో 3 అనే కీ ఉంటే ఉందని వస్తుంది, లేకపోతే లేదు. సో 3 అనే కీ ఉంది డిక్షనరీలో, లేదు. సో లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, 3 అనే కీకి మన వాల్యూ కింద 1 అనేది ఇస్తున్నాం. సో అర్థమైంది కదా. సో ఒకవేళ మనకి తర్వాత మనకి ఐలో ఏమొస్తుంది, సో ఇక్కడ చూడండి 5 అనేది వస్తుంది. సో 5 అనే కీ డిక్షనరీలో ఉందే, లేదు. సో లేదు కాబట్టి మనకి ఏం చేస్తున్నాం, 5 అనే కీ క్రియేట్ చేసి దానికి వాల్యూ కింద 1 అనేది ఇస్తున్నాం. ఆ తర్వాత ఏం చేస్తున్నాం, 2 అనేది చూస్తున్నాం. సో 2 అనేది కీలో ఉందే, ఐలోకి 2 అనేది వస్తుంది. సో 2 అనేది కీలో ఉందే, ఉంది. సో ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో ఉంది కదా, సో ఉంది కాబట్టి ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. సో ఫాల్స్ ఇది ఎల్స్ కండిషన్లోకి వస్తుంది. సో దానికి ఏం చేస్తున్నాం, సో ఈ 2 అనే కీకి 1 ఒక వాల్యూ అప్డేట్ చేస్తున్నాం. సో ఇక్కడ 1 ఉంటే 1 + 1 వస్తుంది, ఇక్కడ 2 ఉంటే 2 + 1 వస్తుంది. సో అర్థమైంది కదా. సో దీన్ని మనం ఈ విధంగా కానీ రాయొచ్చు, ఏ విధంగా, డిఎఫ్ఐ + 1. సో ఇక్కడ డిఎఫ్ఐ అంటే మనకి ఎంత, 1. డిఎఫ్2 అంటే మనకి ఎంత ఇక్కడ 1. సో 1 + 1 ఎంత అంటే ఎంత 2. సో ఇక్కడ 2 అనేది వస్తుంది అనమాట. సో ఆ తర్వాత మనకి ఐలోకి 7 అనేది వస్తుంది. సో 7 అనేది డిక్షనరీ లేదు కదా. సో లేదు కాబట్టి మనకి ఏమవుతుంది, 7 అనేది క్రియేట్ అయ్యి దానికి వాల్యూ కింద 1 అనేది వస్తుంది. ఆ తర్వాత మనకి ఏమొస్తుంది, 9 అనేది వస్తుంది. సో 9 అనేది ఈ కీలో ఉందే, లేదు కదా. సో లేదు కాబట్టి మనకి 9 అనే కీ క్రియేట్ అయ్యి దానికి వాల్యూ కింద 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కానీ మనకు 2 ఉంటే, ఇంకో 2 ఉంటే అప్పుడు ఏమవుద్ది, సో ఇంకా లాస్ట్లో ఏం లేదు, అయిపోయినాయి వాల్యూస్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ లాస్ట్లో కానీ ఇంకో 2 ఉందనుకోండి, సో అప్పుడు ఏమవుద్ది, సో ఈ 2 అనేది మనకి డిక్షనరీలో ఉంది కదా. సో అప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అవుద్ది. సో ఇక ఎల్స్ కండిషన్లోకి వస్తుంది.
అప్పుడు డిఎఫ్ఐ, సో డిఎఫ్ఐకి మనం వాల్యూ ఏం అప్డేట్ చేస్తున్నాం, డిఎఫ్ఐ +1. సో డిఎఫ్ఐ అంటే ఎంత మనకి 2, 2 + 1 అంటే 3. సో అప్పుడు ఇది మనకి 3 కింద అప్డేట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ లాస్ట్లో 2 ఉంటే, లేకపోతే నార్మల్గానే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి డిక్షనరీలో స్టోర్ అవుతాయి అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉండేవి కీస్, సో మనకి లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అనమాట. సో ఈ రైట్ సైడ్ ఉండేవి మనకి ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెప్పడానికి ఈ రైట్ సైడ్ ఉండేవి వర్క్ అవుతాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ లిస్ట్ లోపల మనకి 2 అనేది 2 టైమ్స్ ఉంది, అదే విధంగా 3 అనేది 1 టైం ఉంది, 5 అనేది 1 టైం ఉంది, 7 అనేది 1 టైం ఉంది, 9 అనేది 1 టైం ఉంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో చెప్పండి. సో వాల్యూ కానీ 2 టైమ్స్ ఉంటే, సో వాల్యూ కానీ మనకి 2కి ఈక్వల్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ కీని మనం ప్రింట్ చేస్తాం అనమాట. సో అర్థమైంది కదా. సో దానికి ఏ విధంగా రాయొచ్చు, ఫర్, సో ఐ వచ్చి వాల్యూ అనుకోండి, లేకపోతే మనం కీ కామా వాల్యూ ఐ ఇన్ మనకి ఏంది డి డాట్ ఐటమ్స్ ఆఫ్, సో ఈ విధంగా పెడతాం. సో ఇఫ్ మనకి వాల్యూ కానీ 2కి ఈక్వల్ అయితే మనం ఏం ప్రింట్ చేయాలి, కీ అనేది ప్రింట్ చేయాలన్నమాట. సో కీ అనేది ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసి ఏం చేస్తున్నాను అంటే ఇన్పుట్ అనేది ఇస్తున్నాను చూడండి, ఎంటర్ చేసాను. సో 2 అనేది మనకి కరెక్ట్గానే వచ్చింది అనమాట, ఎందుకంటే 2 అనేది మనకి 2 టైమ్స్ ప్రింట్ అయింది, అందుకని 2 వచ్చింది. సో ఇంకోసారి నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసి ఈసారి ఏమిస్తున్నాను అంటే 2 4 5 2 4 6 7 5. సో ఇక్కడ చూడండి. సో మనకి 2 అనే ఐటమ్ మనకి ఇక్కడ ఏమేమి ప్రింట్ అవ్వాలి, సో ఏ నెంబర్ అయితే 2 టైమ్స్ రిపీట్ అవుతుందో ఆ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఏ నెంబర్స్ 2 టైమ్స్ రిపీట్ అయినాయి చూడండి దీంట్లో. సో 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, సో 4 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, ఆ తర్వాత 5 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇప్పుడు మనకి ఏమేమి ప్రింట్ అవ్వాలి, 2 4 5 అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. సో చూడండి ఇక్కడ 2 4 5 అనేది ప్రింట్ అయింది కదా. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా చేస్తాం అనమాట. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకోసారి ఈ వీడియో అనేది చూడండి. సో చూసినప్పుడు మ్యాక్సిమం మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఒకవేళ స్టిల్ ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో అర్థమైంది కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. సో రేపటి క్లాస్లో మనం ఏం తెలుసుకుందాం అంటే మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ అనే మెథడ్స్ గురించి మనం తెలుసుకుందాం. సో వాటిని ఎందుకు యూజ్ చేస్తాం, సో వాటిని యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనే విషయాల గురించి రేపటి క్లాస్లో తెలుసుకుందాం. సో అర్థమైంది కదా. సో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.